అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సెప్టెంబర్ 12. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. కీర్తన 34:10. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 14-15 వచనములలో నెహెమ్యా తాను 12 సంవత్సరముల వరకు ప్రజల దగ్గర నుండి ఎటువంటి ఈవిని తీసుకొనలేదని చెప్పాను. అతడు గవర్నరు అయినప్పటికీ ఆహారం కానీ డబ్బు కానీ అంగీకరించలేదు. లోకరీతిగా చూసినలా ఈవులను అంగీకరించుట సరి అయినదే కావచ్చును. ఎందుకనగా అతనికి ముందున్నవారు ఆహారం కొరకు, ద్రాక్షరసం కొరకు ప్రజలపై ఆధారపడేవారు. వారు డబ్బు, పేరు, ప్రఖ్యాతుల కొరకే పనిచేసేవారు. కానీ నెహెమ్యా మాత్రం దేవుని భయంతో పనిచేశాను. దేవుని సేవకులు కూడా తమ కోరికలు, సౌఖ్యముల కొరకు డబ్బు చేత పాలించబడకూడదు. మనము మన అక్కరల కొరకు ఆయనపై ఆధారపడకపోయిన ఆత్మీయంగా గొడ్డుబారిన వారమగు. ఏ సనుగులు, ప్రశ్నలు లేకుండా విశ్వాసముతో ఆయనపై ఆధారపడిన మన పరిచర్య ఎంతో ఫలవంతంగా ఉండును. అనేక మంది దైవ సేవకులు మేము విశ్వాసముతో జీవించుచున్నామని చెప్పెదరు, కానీ ఇతరులపై ఆధారపడి జీవించెదరు. అందుచేత దేవుని సేవకులు ఒక హెచ్చరిక పొందవలెను. ఆహారము, డబ్బు, సౌఖ్యముల కొరకై దేవుని సేవించుట మంచిది కాదు. దేవుని కొరకే సమస్తమును చేయవలెను. మనము ఆయనపై ఆధారపడటకు నేర్చుకున్నప్పుడు ఆయన మన అక్కరలన్నింటినీ తీర్చును. మన విశ్వాసం అభివృద్ధి పొందినట్లు మనకు తన మార్గములను బోధించుటకు ఆయన తన పద్ధతులు వాడును. దేవుని సేవకులు విశ్వాసమును బట్టి జీవించి నడుచుకొనని ఇతర విశ్వాసులకు మాదిరికరంగా ఉండలేరు. దేవుని సేవకులే భిక్షగాండైనప్పుడు దేవుని పని అపరిమితంగా నష్టపోవును. విశ్వాసము లేకుండా జీవించుట కంటే దేవుని పరిచర్య మానివేయట ఎంతో మేలు. ఎందుకనగా వారి ద్వారా మేలు కంటే కీడే ఎక్కువగా కలుగును. దేవుని నామమునకు నింద తెచ్చువారు దేవుని సేవకులుగా పిలువబడుటకు అర్హులు కారు. మన దేవుడు ప్రేమమయుడు, ఎంతో నమ్మదగినవాడు. మన పరిచర్య, విశ్వాస జీవితమును బట్టి ఆయనకు సంతోషమును, సంతృప్తిని తెచ్చువారంగా ఉండవలెను. ప్రైజ్ ద లార్డ్.